ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనములో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మార్గములు దేవుని యొక్క ఆధీనములై ఉంటున్నవి. ప్రభు సెలవిస్తున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా మనము ఆయన యొక్క మార్గములలో నడిచినప్పుడు దీర్ఘాయువును, సుఖజీవమును, సంవత్సరమును, శాంతిని మనము అనుభవించే వారంగా ఉంటాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయునని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ మార్గమున నీవు సురక్షితంగా నడవాలి అంటే నిన్ను నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునేవాడవుగా ఉండాలి. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు అరణ్య మార్గంలోనికి వచ్చినప్పుడు అరణ్య ప్రదేశంలో ఆయన ఒక చోట బస చేస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడవచ్చు. మరి నేను వెళ్తున్న మార్గంలో తినుటకు ఆహారమును, కట్టుకొనుటకు వస్త్రమును దయచేసిన ఎడల నేను నివసించిన ఈ ప్రదేశము దేవుని మందిరమగునని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. బేతేలు దర్శనం పొందుకుంటూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆధ్యాత్మికంగా మన జీవిత ప్రయాణంలో ప్రభు మనకు ఎబెనేజర్గా, ఇమ్మానుయేలుగా ఉంటున్నాడు. ఆయన మన మార్గంను సరళం చేసి సురక్షితంగా మనల్ని నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు. ఆయన కాపరత్వానికి నేను అప్పగించుకున్నప్పుడు దేవుడు చక్కగా నీ జీవితాన్ని నడిపించే నాయకుడిగా ఉంటాడు. యోసేపు తన జీవితంలో తన ప్రయాణం అంతటిని తను అప్పగించుకున్నాడు. దేవుడు తన మార్గమును సురక్షితంగా చేసి తాను వెళ్ళు చోట్ల ప్రతి చోట కూడా తనను దేవుడు బలపరుస్తూ వచ్చినాడు. 37వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని ప్రభు సెలవిస్తున్నాడు. యోసేపు తన జీవితంలో అలాగూ చేస్తూ వచ్చినాడు. యాకోబు తన జీవితంలో ఆ విధంగానే చేస్తూ వచ్చినాడు. అలాగను మనము కూడా చేసి దీవించబడి అనేకులకు దీవెనకరంగా మనం ఉందుముగాక.